బిఎంఐ రిలేటెడ్ ఎనీ కండిషన్‌ని పాస్ట్ నుంచి మనం సింపుల్‌గా స్కిప్ చేస్తాం. అది ఏ కండిషన్ అయినా గాని బిఎంఐ రిలేటెడ్ ఉంది అంటే పాస్ట్‌లో ఇంకా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. స్కిప్ చేయడమే. దానికి రీజన్ ఏంటంటే ఒక పర్సన్ 5 ఇయర్స్ బ్యాక్ 120 కేజీస్ ఉన్నాడు. బట్ ప్రెజెంట్ అదే పర్సన్ సేమ్ వెయిట్‌తో, సేమ్ ఒబెసిటీతో ఉంటాడా? ఉండడా? అనేది మనకు కన్ఫర్మ్ అవ్వదు. సో, అన్‌కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్‌ని మనం కోడ్ చేయం. మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుందని ఇలా చెప్పాను. దీని కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటంటే సేమ్ యాక్టివ్ హెడర్‌లో అలానే వైటల్స్ గాని, లేదంటే ఎక్కడైనా యాక్టివ్ హెడర్స్‌లలో బిఎంఐ సంబంధించి లోయర్ వాల్యూ దానికి కూడా సర్టెయిన్ వాల్యూ అనేది ఉంటుంది. దానికంటే బిలో ఉంటే మనం కోడ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ అసెస్‌మెంట్‌లో గాని, ప్లాన్‌లో గాని, ఫిజికల్ ఎగ్జామినేషన్‌లో గాని మార్బిడ్ ఒబెసిటీ అని ఇచ్చాడు. సేమ్ ఎన్‌కౌంటర్‌లోనే బిఎంఐ 34 అని ఇచ్చాడు. ఇక్కడ మనం బిఎంఐని కోడ్ చేయం. ఎందుకంటే బిలో 35 ఉంటే మార్బిడ్ ఒబెసిటీకి బిఎంఐ అనేది కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. 35 ఉన్నా కూడా మనం కోడ్ చేయొచ్చు. 35 అబోవ్ రేంజ్ ఉంటే మనం కోడ్ చేయొచ్చు.